హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎగ్జోటికా. ఈరోజు నేను ఈ వీడియోలో ఇడ్లీలోకి సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ సాంబార్ అనేది నా ప్రయోగం అండి. నేను ఒకరోజు చేసిన ప్రయోగం అండి. ఒకరోజు నేను ఇడ్లీలోకి సాంబారు ఫాస్ట్గా చేయాలి, టైం లేదు, సో ఫాస్ట్గా చేయాలి అనుకున్నాను. సో అందుకోసంగా ఫాస్ట్గా చేయడం కోసం ఈ ప్రయోగం చేసిన తర్వాత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. చాలా టేస్టీగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది. మళ్ళీ ఇంకెప్పుడు ఇడ్లీ పెట్టినా కూడా సాంబార్ ఇలాగే చేయించుకొని తింటుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ సాంబార్ కోసంగా కొంచెం పప్పుతో, కొంచెం చాలండి, కొంచెం పప్పుతోనే ఎక్కువ సాంబారు టేస్టీగా చిక్కగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో చిక్కగా కూడా ఉంటుంది, పల్చగా ఉండదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. నేను ఒకరోజు చేశాను ఈ ప్రయోగము, చాలా టేస్టీగా వచ్చింది. మళ్ళీ నేను ఇంకెప్పుడు చేసినా కూడా ఇడ్లీ చేసినప్పుడల్లా ఇలాగే ప్రాసెస్లో చేస్తానండి. సాంబార్ అనేది మనం నార్మల్గా రైస్లోకి చేసుకునే సాంబారు కొంచెం పుల్లగా కారగా అలా స్పైసెస్తో ఉంటుంది కదా, అది ఇడ్లీలోకి అంత సెట్ కాదు. ఇలా అయితే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే దీనికోసంగా కొంచెం పప్పుని తీసుకొని, కందిపప్పుని కొంచెం చాలండి. మీరు కొంచెం పప్పుతో చాలామందికి చేసుకోవచ్చు సాంబారు. కొంచెం ఒక హాఫ్ కప్పుని పప్పుని నీళ్ళల్లో నానబెట్టుకోండి ఒక 15 మినిట్స్ పాటు. అండ్ అలాగే దీనికోసంగా కొంచెం చింతపండు సరిపోతుంది. ఈ చింతపండుని పప్పుని బాగా కడిగి, ఒకసారి 2 సార్లు కడిగి నీట్గా వాటర్ పోసి ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. పప్పు నానబెట్టకపోయినా పర్లేదండి, చింతపండు మాత్రం కొంచెంసేపు నానబెట్టుకోండి. చింతపండు తొందరగా నానాలంటే వేడి నీళ్ళల్లో నానబెడితే తొందరగా నానుతుందండి. ఇప్పుడు ఈ పప్పు కొంచెం సేపు నానిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. బరక లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుని తర్వాత గ్యాస్ మీద ఒక బౌల్ తీసుకొని అందులోకి కడాయి అయినా పెట్టుకోండి, మామూలుగా ఇలా సిల్వర్ బౌల్ అయినా పెట్టుకోండి. అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని వేసిన తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి పెట్టుకుని ఉండి అవి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆవాలు అంతా వేగిన తర్వాత ఇందులోకి 2 చిన్న ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేటివి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా ఆనియన్స్ అన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 మునక్కాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మనం మామూలుగా సాంబార్లో కట్ చేసినట్టు పెద్దగా కట్ చేయలేదు, ఇడ్లీలో కదా, సో అందుకని చిన్న ముక్కలుగా కట్ చేశాను. అండ్ మిగతా వెజిటబుల్స్ ఏమీ వేయట్లేదండి, ఎందుకంటే ఇడ్లీలోకి మాత్రమే సాంబార్ కదా ఇది, సో రిమైనింగ్ వెజిటబుల్స్ ఏమీ వేయట్లేదు. మునక్కాయ అనేది ఎందుకు వేస్తున్నానంటే మునక్కాయ ఫ్లేవర్ అనేది సాంబార్లో చాలా బాగుంటుంది కదా, సో అందుకని ఈ మునక్కాయ మాత్రమే వేశాను. 2 మునక్కాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్ తర్వాత మునక్కాయలని యాడ్ చేసుకొని మునక్కాయలని ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు బాగా వేయించుకోండి. ఈ మునక్కాయ ఇలా వేగడం వల్ల మునక్కాయ లోపల దాకా బాగా ఉడుకుతుంది, బాగా వేగుతుంది. ఇలా వేగడం వల్ల మునక్కాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మునక్కాయ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకుంటూ టమాటా అనేది మెత్తగా ఉడికేంత వరకు బాగా వేయించుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని కలుపుకోండి.
ఈ పసుపు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ టమోటాలు మెత్తగా ఉడికేంత వరకు బాగా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి సాంబారు. నా ఛానల్ వీడియోస్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. మీ సపోర్ట్ వల్లే నేను మరిన్ని వీడియోస్ చేయగలను. సో ఖచ్చితంగా సపోర్ట్ మాత్రం చేయండి. సో వేగిపోయాయి కదండి. వేగిన తర్వాత టమాటా మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది మెత్తగా నలిపి రసం చేసుకొని ఆ రసం చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే చిక్కబడిపోతూ ఉంటుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా పల్చగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చింతపండు రసం యాడ్ చేశాక బాగా అంతా ఒకసారి మిక్స్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం ఉడుకుతూ ఉండగా దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసున్నాం ఆల్రెడీ, సో కారం కొంచెం తక్కువే పడుతుంది. 1 టీ స్పూన్ వరకు సరిపోతుంది, చూసుకొని వేసుకోండి. అండ్ అలాగే ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ వరకు చక్కెరను యాడ్ చేసుకోండి. అండ్ అలాగే మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మిక్స్ అయ్యేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తెరల కాగనివ్వాలి. ఈలోపు మునక్కాయ కానీ ఉడికిపోతుంది. ఎలాగో వేగి ఉంది కాబట్టి మునక్కాయ తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ హై ఫ్లేమ్లో పెట్టి ఉడుకుతూ ఉండగా ఈ స్టేజ్లో మనము మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా కందిపప్పుని, ఈ పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఇంకా కొంచెం 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు. వేసిన తర్వాత అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలిపి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తెరల కాగనివ్వాలి. ఈ పప్పు వేసాం కదండి, మనం పప్పు ఏమీ ఉడికించలేదు కదా, ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల తొందరగా చిక్కబడిపోతూ ఉంటుంది. చూసుకుంటూ కలుపుకుంటూ అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పప్పు అనేది పచ్చి వాసన పోయేదాకా బాగా ఉడకనివ్వాలండి. ఒక 5 to 10 మినిట్స్ దాకా పడుతుంది. 5 to 10 మినిట్స్ పాటు ఉడికించండి. ఇందులో లాస్ట్లో కొంచెము ఇంగువ అంటారు కదా, ఇంగువ పౌడర్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది సాంబార్లోకి. సో చూస్తున్నారు కదా, చిక్కబడిపోతూ ఉంది. ఇప్పుడు ఒకసారి చిక్కబడిపోతూ ఉడికిపోయింది కదా, ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెము ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకొని, ఒకవేళ సరిపోకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత తెరలిన తర్వాత సిమ్లో పెట్టేసి పప్పు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలండి. ఉడికిస్తూ ఉన్నప్పుడు చిక్కబడిపోతూ ఉంటుంది, తొందరగా చిక్కబడిపోతుందండి. చిక్కబడినప్పుడల్లా ఒకవేళ ఎక్కువ చిక్కబడిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఉడికించుకోండి. ఇలా పచ్చివాసన పోయేదాకా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండండి. ఇలా ఉడుకుతూ ఉండగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర తురుముని యాడ్ చేసుకోండి. చూసారు కదా, అలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇడ్లీలోకి సాంబార్ అనేది మరీ పలుచగా ఉన్నా అంత టేస్టీగా ఉండదు, మరీ థిక్గా ఉన్నా అంత టేస్టీగా ఉండదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇడ్లీలోకి తినడానికి చాలా చాలా బాగుంటుంది. మీకు పచ్చివాసన పోయింది అనిపించిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసుకొని ఈ థిక్ కన్సిస్టెన్సీలో దించేసుకొని వేడి వేడి ఇడ్లీలోకి కానీ ఈ సాంబార్ని సర్వ్ చేసుకొని తింటున్నారంటే
చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు. ఎన్ని తిన్నా తినాలని అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నా ఈ ప్రయోగం అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ అలాగే ఈ పద్ధతిలో సాంబార్ అనేది హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ పప్పుతో చిక్కగా టేస్టీగా సాంబార్ని చేసేయవచ్చు కదా. సో వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే నా ఛానల్ని, నా వీడియోస్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.